ఎట్లా అండి? నేను జనవరిలో ఐడి తీసుకున్నా సార్. 1 మంత్ వరకు ఏం చేయలేకపోయినా. అసలు ఇది నిజమా కాదా అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యా. మళ్ళీ వాడిన వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవడం. తర్వాత నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను. ఇక తర్వాత సార్ ఏమైందంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసినప్పుడు నాకు నార్మల్ షుగరే. అంతకుముందు ఒక యూరిన్ బాగా పోయేవాడిని. ఇది ఉమ్, తీసుకునే కాంచి యూరిన్ కంట్రోల్ అయింది. బాగానే ఎనర్జీ లెవెల్స్ కూడా మంచి పెరిగినాయి. 10 మందికి చెప్పగలుగుతున్నాను. ఇప్పటి వరకు దాదాపు కనీసం నేను ఒక ఐదారు వందల డబ్బాల దాకా అమ్మాను. బా, కంగ్రాట్స్ 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 అండి. ఇంకా లేదు, అవలేలు గెలిపోతుందిలేండి, అవలేలు గెలిపోతుంది. రోజు రోజు ఆగబుద్ధి కావట్లేదు. చెప్పాలి చెప్పాలి చేయాలి చెప్పాలని అది నాకు మనసులో మెదులుతుంది. అయినప్పటికీ ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాను. సార్, అందరిలాగా నేను పేమెంట్స్ ఎక్కువ తీసుకోవచ్చు కానీ ప్రయత్నం అయితే చేస్తున్నా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, కంగ్రాట్స్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్, చాలా సంతోషం చాలా సంతోషం. ఓకే సార్, ప్రభాకర్ గారు ఒక ఆయన హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఆయన ఎక్కడి నుంచో ఒకసారి అన్మిట్ టాపిక్ ఇస్తాను. ప్రభాకర్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ప్రభాకర్ రెడ్డి. సార్ ఎక్కడి నుంచి అండి? నేను నంద్యాల సార్. నంద్యాల, ఓకే ఓకే, చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. నాకు ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ రెఫర్ చేశాడు సార్, గౌస్ సార్ అని. ఓకే అండి, ఓకే. తర్వాత వర్ధిని మేడం టీం సార్ నేను కరెక్ట్గా April 26th స్టార్ట్ చేశాను సార్. ఈ రోజుకి 2 months అయిపోయింది. నేను సార్, మీరు ఇప్పటికి బ్యాంకులో వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారా? ఎస్ సార్, ఎస్ సార్. ఓ సార్, నమస్తే నమస్తే సార్, నమస్తే. మీ గురించి చాలా బాగా చెప్తారు నాకు. నమస్తే సార్. మీ మేడం గారి పేరు పేరు మీద ఉంటుంది ఐడి. రాజేశ్వరి. రాజేశ్వరి గారు, ఎస్ ఎస్ ఎస్, దేవుడి కూడా. ఓకే ఓకే, క్యారీ అండి సార్, చాలా సంతోషం మీరు మాట్లాడతాం. సార్ అంటే ఇప్పుడు మాట్లాడాలని పెట్టాను రిక్వెస్ట్ మీకు, అందుకని థ్యాంక్ యూ సార్. క్యారీ అండి సార్, క్యారీ అండి సార్. నేను ఎవరో అనుకుని ఇచ్చాను. యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారు అంటే నా మధ్యలో మీ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మీ గురించి చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్, క్యారీ అండి సార్, మాట్లాడండి సార్. సార్ నా పర్సనల్గా అయితే ఇప్పటి వరకు నేను ఒక 4 kgs తగ్గాను. సార్ తర్వాత వచ్చేసేసి మా ఫాదర్ కూడా షుగర్ 200 అట్లా ఉండేది. వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఉంది, ఎంత 110 120 అట్లా ఉంది. డాక్టర్ కూడా నీకు షుగర్ ఏం లేదు, నార్మల్గానే ఉందని చెప్పారు. సార్ తర్వాత ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే మా ఇంట్లో నేను, మా మిస్సెస్, మా ఫాదరు, మా మదరు, అప్పుడప్పుడు నా కూతురు రోజు నైట్ ఇదే తాగుతాం. వేరేదేమి తీసుకోము. ఇదే కాకుండా నేను మా కొలీగ్స్ కూడా బాగా రెఫర్ చేస్తున్నాను. వాళ్ళకు షుగర్ కు తర్వాత వెయిట్ లాస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ ప్రోడక్ట్ మీరు ఈ బిజినెస్ లో తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీరు అందరూ ఉన్నందుకే చేయగలుగుతున్నారు సార్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఎంతో మందికి, ఎన్నో వేల మందికి ఎన్నో రకాల రోగాలను తగ్గించగలిగేంత అమృతం లాంటిది ఇది. అవును సార్, అవును సార్. సో చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం. ఈ క్రెడిట్ అంతా కూడా నేను ఓపెన్ హార్ట్ తో చెప్తాను సార్. సాదరవల్లి సార్ది. ఎందుకంటే ఆయన ఫార్ములా మహా అద్భుతమైన ఫార్ములా ఒకటి. ఆ ఫార్ములాని చాలా నిజాయితీగా తయారు చేస్తున్న నర్సారెడ్డి గారిదే సార్ ఈ క్రెడిట్ అంతా. అంటే తగ్గ పేమెంట్ నేను కడుతున్నాను, కానీ పేమెంట్ తీసుకున్నా కానీ నిజాయితీగా తయారు చేసి ఒక గొప్ప మనిషి, మనసున్న మనిషి నాకు కలవటం అనేది నా అదృష్టంగా భావిస్తాను. దానివల్లే దేవుని కృప, దయ వల్ల అటువంటి ఆయన కలవబట్టే ఇది చేయగలుగుతున్నాను నేను. ఆయనే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అబ్దుల్ హఫీజ్ గారని ఒక ఆయన హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఎక్కడి నుంచి అనేది ఆయనే పరిచయం చేసుకుంటారు. సార్ అబ్దుల్ హఫీజ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి? నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతాను సార్. మహబూబ్ నగర్. శ్రీనివాస్ గారు టీమ్ సార్. శ్రీనివాస్ బచేరీ సార్, మన రెహమాన్ సార్ మన పరిచయం చేసుకొని మాట్లాడినాను సార్. ఓకే సార్, ఓకే. ఇప్పుడు జూన్ 10కి నేను బిజినెస్ ఇదైనాను సార్, ఐడి చేసినాను సార్. ఇప్పుడు మొత్తం అంతా ఐడి చేసిన తర్వాత మొత్తం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో అయితే మనకు ఆర్డర్స్ వస్తున్నాయి, అక్కడ సప్లై చేస్తున్నాం సార్. మంచిగా బిజినెస్ జరుగుతుంది. ఒక విషయం ఏమంటే హైదరాబాద్ లో రామంతపూర్ లో మా
మా తమ్ముడు ఉంటాడు అతను. అయితే ఆయన ఏం చేసిందంటే ఇంతకుముందు మన కాదర్వల్లి సేమ్ మిల్లెట్ మాల్ట్ అనేది అక్కడ వాడిందంట, అక్కడ అమంతపూర్ లో తీసుకొని మెడికల్ షాప్ లా. దానికి దీనికి ఏం భేదం ఉంది? అది 200, 180కి హోల్సేల్ లో దొరుకుతుందని నాకు క్వశ్చన్ వేసింది సార్. మీరు ఇది వాడండి, ఇది వాడండి, వాడిన తర్వాత నాతో మాట్లాడండి, నా మీద నమ్మకం చూసి ఇది వాడుతున్నాము, తర్వాత మీకు వాడిస్తున్నాము, ఆ రిజల్ట్ వచ్చినందుకే మీకు చెప్తున్నాము అని తర్వాత వాడింది సార్. వాడిన తర్వాత ఆయనకు ఈరోజు ఫోన్ చేసిండు, ఇది దానికి చాలా భేదం ఉంది, 32 గ్రేడ్స్ ఉన్నాయి, చూసుకోండి అని చెప్పినాము. వాడిన తర్వాత రిజల్ట్ బాగా మంచిగా టెస్ట్ అనేది ఏర్పాటు ఉంది, ఇంకా 10 days అయినా చూసుకోండి అని చెప్పి ఈ రోజు ఫోన్ చేసిన సార్. ఇదంతా రిజల్ట్ వస్తుంది అంటే చాలా మందికి రెఫర్ చేస్తున్నాము, మంచిగా ఇది చేస్తున్నాం సార్. అదే ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ చేసిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే సార్, బయట దొరికే నార్మల్ క్వాలిటీ సార్, మనదేమో సుపీరియర్ క్వాలిటీ, అదే డిఫరెన్స్ అండి. అదే ఆయన ఏమంటున్నారంటే మనం అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది. అది కాదర్వల్లి ఎందుకు దాని మీద అని అడుగుతున్నారు. అంటే లేదు అంటే సార్, కాదర్వల్లి గారు ఇచ్చిన ఫార్ములాని కొంతమంది నార్మల్ గా, కొంతమంది కాదు ఎక్కువ మంది నార్మల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తారు, ఎందుకంటే ప్రజలకి రేట్ అందుబాటులో ఉంచాలని. కానీ నేను ఒక్కడిని నర్సారెడ్డి గారితో మాట్లాడుకొని ఎక్కువ డబ్బులు ఇచ్చి సుపీరియర్ క్వాలిటీ ఎందుకు చేస్తున్నానంటే, నేను నెట్వర్క్ లో అమ్మాలి, వాళ్ళేమో డైరెక్ట్ గా అమ్ముతారు. నెట్వర్క్ లో అమ్మినప్పుడు ప్రొడక్ట్ రిజల్ట్ రాకుండా మనం అమ్మలేమండి. నేను ఒక నినాదం ఉంది నాది, ఏమని, మీరు ప్రొడక్ట్ వాడండి, బాగున్నాకే చెప్పండి అనేది నా నినాదం. అది జరగాలి అంటే క్వాలిటీ ప్రొడక్ట్ అయి ఉండాలి. నార్మల్ క్వాలిటీ అయితే రిజల్ట్ రాదండి అంత లేట్గా, 2-3 నెలలు పడుతుంది. అప్పటి వరకు ఇద్దరు చెప్పే అవకాశం రాదు ఎవరికి కూడా, అప్పుడు ఎదరికెళ్ళే అవకాశం లేదు కంపెనీ. అది అందుకు నార్మల్ క్వాలిటీ కాకుండా సుపీరియర్ క్వాలిటీ మన ఒక్కళ్ళ దగ్గరే ఉంది. అందుకే నేను చెప్తాను, మన ఇంత సుపీరియర్ క్వాలిటీ అంత ధైర్యంగా ఎందుకు చెప్తానంటే రీజన్ అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కృష్ణ గారని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. కృష్ణ గారు సార్, మీకు కన్వీట్ ఆఫ్ ఇచ్చాను సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, ఎక్కడి నుంచి అండి? సార్ మాది నారాయణపేట జిల్లా, తెలంగాణ సార్. తెలంగాణ, ఓకే, నమస్కారం సార్, మాట్లాడండి సార్. అయితే ఈ ప్రొడక్ట్ వాడబట్టి సార్ మేము వారం అవుతుంది, కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. నేను ఫస్ట్ నాకు అంబాలి అంటే ఇది ఎలా యూజ్ చేయాలి ఏం కథ అని చెప్పి నాగేంద్ర సార్ని కూడా అడిగాను. వీడియో పెట్టాడు. అంతకుముందు నేను గ్యాస్ గోళీలు అంట, టాబ్లెట్లు అవి వాడుతుంటే సార్, గ్యాస్ ఎక్కువ నాకు. అయితే ఈ అంబాలి ఏదైతే ఈ ప్రొడక్ట్ ఉందో నేను యూజ్ చేసిన కానించి నాకు గ్యాస్ కానీ, పొట్ట మీద కొవ్వు కానీ, ఉదయము నైట్ 2 పూటలు తీసుకునడం వల్ల, మధ్యాహ్నం రైస్ తీసుకునడం వల్ల నాకైతే చాలామంది ఏం వాడుతున్నావు నువ్వు ఏం కథ అనికేస్తానని చెప్తే, ఈ ప్రొడక్ట్ వాడుతున్నా, మన కాదర్ అలీ కనిపెట్టినటువంటి ప్రొడక్ట్ వాడుతున్నా, చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంది. గ్యాస్ కూడా నాకు కడుపులో ఊక నొప్పి వస్తుండే సార్, నాకు గ్యాస్ నుంచి కడుపులో నొప్పి వస్తుండే, మంటలు వేస్తుండే, ఇక్కడ ఎడమ సైడ్ డొక్కల మొత్తం నొప్పి, మన సంకల వరకు నొప్పి వస్తుండే ఆ గ్యాస్ నుంచి. పోయి కాస్తే నేను ఇంకా నిమ్మకాయ రసంలంట ఇవంట ఎక్కువ తాగుతుంటే, నేను ఇంకా టాబ్లెట్లు వాడుతుంటే ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ వచ్చిందో నాకు, కానీ ఆ నాగేంద్ర సార్ నాకు బ్రహ్మాండంగా ఈ ప్రొడక్ట్ నాకు అందజేసిండని చెప్పి, ఈ మంచి ప్రొడక్ట్ ఉంది కదా అని చెప్పి నా మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్. నేను నాకైతే ఆరోగ్యం, నేను వాడుతున్నా, మా మమ్మీ వాడుతుంది, మా డాడీ వాడుతున్నాడు ఇంట్లో, వాళ్ళు కూడా బాగుంది కదా ఈ ప్రొడక్ట్ అని చెప్తున్నారు సార్, మంచిగా ఉంది. ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయండి అని చెప్తే, ఒక 4 కేజీలు పక్కల, మా ఇంటి పక్కలనే మా ముస్లిం వాళ్ళకి 2కి, ఇంకా వేరే వాళ్ళకి 2కి ఇచ్చాను సార్ ఈ ప్రొడక్ట్ నేను. ఓకే సార్, ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రొడక్ట్, మాత్రం అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. గ్యాస్కు నాకు పొట్ట మీద కొవ్వు కానీ, ఎలేజీ కానీ, మెడిసిన్ కూడా చూస్తే అసలు నువ్వు ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి, నేను వారం కింద దానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయినా సార్. నేను వస్తాం సార్, అది చెడ్డ ఆహారాన్ని ఎప్పుడైతే మాని మంచి ఆహారం తీసుకున్నామో, మనం తెలకుండానే మన శరీరంలో చాలా మార్పులు కనపడతాయి సార్. ఎక్కడో ఎందుకండి, నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నా పిల్లలు నేను నడుస్తూ ఉంటే, మేము తండ్రి కొడుకులాగా ఉన్నామండి, అన్నదమ్ములాగా ఉంటాం మేము. అయితే సార్ ఇంకోటి, ఇంతకుముందు కూడా నేను వేరే ప్రొడక్ట్ వాడాను సార్, చాలా కాస్ట్లీ, 600
6,500 పెట్టి అవి ఒక 4 నెలలు 5 నెలలు తాగాం సార్, కానీ అవి ఎంత రిజల్ట్ ఇవ్వలేదు సార్ నాకు. సార్ రిజల్ట్ ఇవ్వలేదు. నా బ్రహ్మాండంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ ప్రొడక్ట్ వాడబట్టి వారమే అయింది. ఉదయం సాయంకాలం నైటు 7 గంటల తర్వాత ఈ ప్రొడక్ట్ తీసుకునడం వలన నేను చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నా. నాకు ఆరోగ్యం కూడా ఆనందం ఉంది, గ్యాస్ ట్రబుల్ కూడా కంట్రోల్ అయింది. ప్రతి దానికి నేను నడుస్తుంటే కొద్దిగా ఆయాసపడుతుంటే అన్నట్టుగా నేను సార్ ఆ ఆయాసం కూడా తగ్గిపోయింది నాకు. వాకింగ్కి వెళ్తే నేను బాగుంటుంది సార్, ఆయాసం ఇంకా కంటిన్యూ చేయండి. ఇది కొంతమందికి ఎంతకాలం వాడాలి అనే ఫీలింగ్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎంతకాలం వాడాలనే దానికి ఒకటే ఆన్సరు, ఎంతకాలం వాడచ్చు. ఇప్పుడు రైస్ ఉంది, ఎంతకాలం నుంచి వాడుతున్నామండి? ఎంతో కాలం నుంచి వాడుతూనే ఉన్నాం. అలాగే ఇది కూడా అది ఆహారమే, ఇది ఆహారమే. కాకపోతే రైస్ అనేది అనారోగ్యమైన ఆహారం అని మేధావులు చెప్తా ఉన్నారు. దానివల్ల ఈయన అనారోగ్యాలు అని చెప్తా ఉన్నారు. ఇది మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలు ఉన్న ఆహారం, ఔషధ గుణాలు ఉన్న ఒక మంచి ఆహారం, ఒక మ్యాజిక్ ప్రోడక్ట్. ఒకదానికి వాడితే దానికి రిజల్ట్ వస్తూ ఇంకో దానికి కూడా రిజల్ట్ వచ్చే మహా అద్భుతమైన ప్రోడక్ట్ మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. మిత్రులారా, లాస్ట్ 2 words చెప్పిన రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డబ్బుల కోసం ఎవరు రావద్దు. ఫస్ట్ ఆరోగ్యం కోసం రండి, వాడండి. వాడిన తర్వాత ప్రజలకు మేలు చేయాలని చెప్పండి. ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మధ్యవర్తి లేకుండా అమ్ముతున్నాం కనుక కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ తక్కువే అనిపిస్తుంది, కానీ మన టీం పెరిగే కొలది ఎక్కువ వస్తుంది. రియలిస్టిక్గా మాట్లాడుతూ నాకు ఇష్టం. ఈరోజు ఇందాకే చెప్పాను ప్రారంభ ఉపన్యాసంలో, గవర్నర్ రెహమాన్ గారికి 2,06,000 వచ్చింది లాస్ట్ మంత్. అంటే టీంని బట్టి వచ్చింది. అలాగే టీము ఎవరైనా పెంచుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే బషీర్ అలీ సార్కి 2,01,000 ప్లస్ వచ్చింది. ఇప్పుడు మన జూమ్లో మాట్లాడిన ఎల్విస్ సార్కి లాస్ట్ మంత్ ఇప్పుడు 1 lakh వచ్చింది. ఏకంగా ఓన్లీ 1 month ఆయన వచ్చి 1 monthలో వచ్చేసింది 1 lakh. ఇంతవరకు కంపెనీ చరిత్రలో ఎవరికి రాలేదు అలాగా.